అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నా, మహిళలు అభివృద్ధి కావాలన్నా ఖచ్చితంగా ఆర్థిక అసమానతలు లేకుండా మహిళలు ఇంట్లో కానీ బయట కానీ ఏదైతే వ్యాపారవేత్తలు కావాలన్నా ప్రభుత్వాలు ఇంట్లో కుటుంబం సహాయ సహకారాలు అందించాలి. ఇదే ఈరోజు మహిళా దినోత్సవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మనతో మాట్లాడేందుకు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర మహిళా సంఘం కన్వీనర్ సబ్బనిలత ఉన్నారు. అన్నాడు. నమస్తే మేడం. ముఖ్యంగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నా మహిళా దినోత్సవం సందర్భంగా అసలు మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే రానున్న రోజుల్లో ముందుకు సాగాలంటే ప్రభుత్వాలు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. దానిపైన మీరేమంటారు? అసలు ఎలా ఉండాలి మహిళకు అభివృద్ధి చెందే దిశగా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అట్లాగే నిజామాబాద్ ప్రజలకు బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కమిటీగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు గత సంవత్సరాలుగా మహిళలు సాధించుకున్నటువంటి ఈ హక్కులు చాలా మట్టుకు పాలక ప్రభుత్వాలు వస్తే కొన్ని కాలరాస్తా ఉన్నప్పటికీ మహిళా లోకం మాత్రం ఖచ్చితంగా మహిళా హక్కులను సాధించుకోవాలా, మహిళా సాధికారతను సాధించుకోవాలా, సమాన పనికి సమాన వేతనం కలిగి ఉండాలా అని చెప్పేసి మరి నిరంతరం తరతరాలుగా త్యాగమూర్తులు ఎంతోమంది మాకన్నా పెద్దవాళ్ళు, మాతృమూర్తులు అనేక మంది భారతదేశంలో మరి పోరాటాల ఫలితంగా ఆ స్ఫూర్తిదాయకంగానే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి ప్రతి సంవత్సరం మార్చి 8 నాడు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి కూడా ఏదైతే అసమానతలు కానీ మహిళలపై జరుగుతున్నటువంటి హింస, దాడులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప మరి తగ్గడం అనేది లేదు. పాలక ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, మహిళలకు పూర్తిగా రక్షణగా నిలబడి ఆర్థికంగా బలోపేతం చేస్తాం, మహిళలను ఒక ముందడుగుల్లో ఉంచుతామని చెప్పేసి వాళ్ళ అభివృద్ధి బాటల్లో నడుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఏ పాలక ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా నామమాత్రంగా అంతవరకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలు ఈరోజు ఒక స్థాయిలో వాళ్ళు ఒక ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా ఎదుగుతున్నప్పటికీ వాళ్ళను అణగదొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప మహిళలను మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉద్యోగ రంగాలలో చూసుకున్నప్పటికైతే అంటే మహిళా లోకం పూర్తిగా అన్ని రంగాలలో ప్రధానమైనటువంటి బాధ్యతలలో మహిళలు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పురుషునితో సమానమైనటువంటి పనికి మరి సిద్ధంగా ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఇంత మార్పు అనేది ఇంకా జరగడం లేదు. ఇంకా సమాజంలో ఇంకా పూర్తిగా ఆర్థిక బలం అనేది మహిళల చేతికి రావాలి. అది రావడానికి చాలా మహిళలు ఎంత కష్టపడతా ఉన్నప్పటికీ కూడా ఆ ఫలితం ఇంకా దక్కడం లేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక బలం పెరుగుతుందో అప్పుడు స్త్రీ కూడా ఖచ్చితంగా ఈ సమాజంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి బాటల్లో నిలబడుతుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే దీనికి పూర్తిగా ఉన్నటువంటి ప్రభుత్వాలే కాదు, అన్ని కుటుంబంలో కూడా సహకారాన్ని అందించాలా, భర్త సహకారాన్ని అందించాలా, ఆ కుటుంబంలో పెరిగినటువంటి వాతావరణంలో ఉన్నటువంటి కూడా అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు కానీ ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ స్త్రీకి తోడుగా నిలబడి ఆర్థిక స్వేచ్ఛను, ఆర్థికంగా ఎదిగే విధంగా ఆ కృషిని అందించాలా. అప్పుడే ఆ కుటుంబ స్థాయి నుంచి పెరిగినటువంటి ఆ స్త్రీ అభివృద్ధి బాటల్లో నడుస్తూ ఉంటే పాలక ప్రభుత్వాలు కూడా రేపు గుర్తించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అయితే ముఖ్యంగా చెప్పండి అక్క, ఏదైతే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వారు ఆర్థికంగా ఎదగాలన్నా, వారికి కుటుంబం నుండి సహాయ సహకారం కావాలన్నా, వారికి ఇటీవల మీరు ఒక అంశాన్ని లేవనెత్తారు, ఒంటరి మహిళలను ప్రభుత్వం కాపాడాలని. అసలు ఏ విధంగా వారికి సహాయ సహకారాలు అందించాలి, అసలు ఒంటరి మహిళలకు ఉన్న సమస్యలేంటి, ఒంటరి మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే ప్రభుత్వాలు కానీ ఏం చేయాలి? ఈ దేశంలో ఒంటరి మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిన్నతనంలో వివాహాలు చేసుకున్న తర్వాత భర్తలను కోల్పోయినటువంటి కొంతమంది మహిళలు, కొంతమంది మధ్యలోనే డివర్స్ అయిపోయి మళ్ళీ పుట్టింటికి వచ్చి పుట్టింటి కాడ అన్నదమ్ముల మీద బ్రతుకుతున్నటువంటి మహిళలు, ఇంకా
చాలా కొంతమంది అసలు వివాహాలు చేసుకోకుండానే ఈ సమాజంలో నేను ఇదే విధంగా ఉండాలా, నా తల్లిదండ్రులను చూసుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఒంటరిగా ఉండిపోతున్నటువంటి మహిళలు ఉన్నారు. కానీ వీళ్లకు అసలు ఒంటరి మహిళలు ఇంతవరకు కూడా అసలు ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళకంటూ ఒక సంక్షేమ పథకాలు అందనటువంటి పరిస్థితి లేదు. ఇలా ఒక రేషన్ కార్డు కావాలనుకున్నా ఆ ఒంటరి మహిళకు అందనటువంటి పరిస్థితి లేదు. ఒక ఇల్లు లేదు. ఒక కుటుంబంలో ఆమెకు ఒక ఆర్థికంగా ఒక ప్రభుత్వం నుంచి ఒక పెన్షన్ అనే వస్తుందని అంటే అది కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇలా తల్లిదండ్రులు ఉన్నంత వరకే తన కూతుర్ని కాపాడుకుంటారు కనురెప్పల మీద పెట్టుకొని. కానీ తండ్రులు చనిపోయిన తర్వాత ఒంటరి మహిళ పరిస్థితి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవ్వరు కూడా ఈ సమాజంలో చూడనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకంటూ ఒక గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని పాలక ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలా ఒంటరి మహిళలకు. వీళ్ళకంటూ కొన్ని సంక్షేమ పథకాలు ఈ విధంగా అమలు కావాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద నిఘా పెట్టి ఈ ఒంటరి మహిళలకు అండగా నిలబడితే అప్పుడే వాళ్ళ ఆర్థికంగా కొద్దిగా బలపడడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు. అసలు ముఖ్యంగా ఈరోజు ఒక పని చేద్దామంటే ఈ ఒంటరి మహిళ అనేది ఒక బయట కించపరుస్తున్నటువంటి పరిస్థితి. ఈమె ఒంటరిగా ఉంటుంది, ఈమెకు భర్త లేడు, కుటుంబం లేదు అని అవమానించడం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటిది కాకుండా ఆ మహిళకు ఒక స్వేచ్ఛ, ఆ మహిళకు కూడా ఈ సమాజంలో సమాన గౌరవాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిగా ముందుకొచ్చి ఆ గౌరవాన్ని దక్కించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా చెప్పండి అక్క, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం రోజే మహిళలు గుర్తుకొస్తారా ప్రభుత్వాలకి, పాలక వర్గాలకి, లేదా ఇతర సమయాల్లో కూడా మహిళలు గుర్తుకొచ్చి వారికి ఏమన్నా సహాయ సహకారాలు అందించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం కానీ, అట్లాగే గత 10 సంవత్సరంలో పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇతర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానీ, ఇవన్నీ కూడా పాలక ప్రభుత్వాలు అధికారానికి వచ్చినప్పుడే మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వీళ్ళకంటూ మహిళలకు ఏదో ఒక రూపంలో అంతర్జాతీయ సందర్భంగా వీళ్ళకంటూ ఆ దినోత్సవం రోజు కొన్ని వాళ్ళకు సంక్షేమ పథకాలను రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది, అంటే కొన్ని ప్రభుత్వాలు పని చేయగలుగుతున్నాయి, కొన్ని మాత్రం పని చేయలేనటువంటి. అంటే మేమనేది ఏంటంటే, ఎందుకు మీరు నిరంతరం ఈ భారతదేశంలో సమాజంలో సగభాగమైనటువంటి మహిళలను మీరు ఎందుకు గుర్తించలేకపోతా ఉన్నారు? మహిళలు ఈరోజు విపరీతమైనటువంటి హత్యలు, అత్యాచారాలు, దాడులు, అనేక సమస్యలతో, హింసతో మరి కుంగిపోతూ ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళకి సపోర్ట్గా నిలబడలేకపోతూ ఉన్నాయి? వాళ్ళకి ఎందుకు బాధ్యత రహితంగా వాళ్ళ బాధ్యతను స్వీకరించడం లేదు? అంటే ఇవాళ సమాన పనికి సమాన వేతం అనే విధంలో కూడా మీరు ఆ విధమైనటువంటి వెలికిని చూపిస్తూ ఉన్నారు. మరి సమాజంలో స్త్రీ కూడా ఇవాళ స్త్రీ ఏ విధమైతే ఇల్లును చక్కదిద్దుకుంటుందో ఈ భారతదేశాన్ని కూడా అదే అభివృద్ధి బాటలో నడుపుతుంది. అటువంటి స్త్రీని మీరు ఎందుకు గౌరవించలేకపోతా ఉన్నారు, గుర్తించలేకపోతా ఉన్నారు? మీరు ఇవాళ మేము కోరుకునేది, ఇవాళ పాలక ప్రభుత్వాలు ఏదో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది, దీన్ని మీరు వెంటనే మాకు వరాల వర్షాన్ని కురిపించండి అని చెప్పి మేము చెప్పదలుచుకోలేము. మాకు సమాజంలో సమాన గౌరవాన్ని ఇవ్వండి, స్త్రీని అగౌరవపరచకండి, గౌరవించి పూజింపజేయండి. స్త్రీ అంటే ఇవాళ మనకు భారతదేశంలో మరి ఎంతో మాతృమూర్తులు ఎంతోమంది మరి మనకు పునర్జన్మనిచ్చి ఇవాళ మీరు కూడా ఒక తల్లికి ఒక బిడ్డల్లాగా పుట్టి ఈరోజు ఆ అమ్మనే మీరు ఇలా కాలరాస్తా ఉంటే ఇవాళ భారతదేశంలో స్త్రీకి మనుగడ ఎక్కడి నుంచి ఉంటుంది? ఇలా మనుగడనే లేనటువంటి పరిస్థితులు అవుతూ ఉన్నాయి. అన్ని విషయాలలో స్త్రీని మరి అభివృద్ధి బాటల్లో తీసుకొచ్చి వాళ్ళకు స్త్రీ కూడా ఏ సమస్యలలో సతమతమ కాకుండా స్త్రీని కాపాడుకునే విధంగా ఈ ప్రభుత్వాలు ముందుండి పనిచేయాలని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఓకే అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసుకోవచ్చు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే కాదు మహిళలను ఆదరించేది, మహిళలను గుర్తించేది, ఎప్పుడు కూడా మహిళలకు గౌరవం ఇవ్వండి. మహిళలను ఏదైతే మహిళలను ఆకాశంలో సగం అనే విధంగా గుర్తిస్తారో అలాంటి గుర్తింపు ఎల్లకాలం ఇవ్వాలి, మహిళలకు ఆదరణ ఇవ్వాలి, మహిళలను ఆర్థిక స్వావలంబన ఆర్థికంగా ఎదిగే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అదేంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.